స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు కొలెస్ట్రాల్ సార్. చాలా మందికి అర్థం కాదు, నీ ఆరోగ్యం పాడైపోతుంది, స్ట్రెస్ తగ్గించుకోండి అంటారు. ఎలా హార్ట్ ప్రాబ్లమ్స్కి, కొలెస్ట్రాల్కి, అన్నిటికీ స్ట్రెస్ అనేది కారణం ఎలా అవుతుంది? పర్టికులర్గా కొలెస్ట్రాల్ విషయంలో చెప్పాలి. ఓకే, కొలెస్ట్రాల్ విషయం ఇప్పుడు నార్మల్గా మనకి బాడీలో స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఓకే, అంటే కార్టిసాల్ కానీ క్యాటకోలమిన్స్ కానీ ఇలాంటివి రిలీజ్ అవుతుంటాయి. సో ఈ హార్మోన్స్ వలన కొలెస్ట్రాల్ లెవెల్స్, చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందండి. ఓకే, మంచి కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో తద్వారా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. కానీ స్ట్రెస్ అనేది కేవలం కొలెస్ట్రాల్ ఒకదాని వల్లనే కాకుండా అనేక ఇతర కారణాల ద్వారా కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, బీపీ ఎక్కువ అవుతుంటుంది. బీపీ వల్ల కూడా మనకి హార్ట్లో బ్లాకేజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, రక్తనాళాల గోడలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంతమందిలో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ స్ట్రెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అదర్ ఇష్యూస్. అంటే స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ ఎక్కువ అవటం, స్ట్రెస్ వల్ల స్మోకింగ్ ఎక్కువ అవటం, స్ట్రెస్ వల్ల బాగా ఎక్కువ తీసుకోవడం, లేదా అసలు ఏం తినకపోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేదాన్ని పెద్ద విలన్గా చూపిస్తూ ఉంటారు. ఎందుకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి? హౌ బ్యాడ్ ఇట్ ఈస్? సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే అండి, చాలామందికి మనం తీసుకునే మన కొలెస్ట్రాల్ లెవెల్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టో, మనం ఎక్సర్సైజ్ చేస్తాం లేదా అనే దాన్ని బట్టో, మన లైఫ్ స్టైల్ని బట్టో ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కొంతవరకే నిజం. ఇన్ ద సెన్స్ లైక్ మన బాడీలో 2/3 ఆఫ్ ద కొలెస్ట్రాల్ మన బాడీలోనే తయారవుతుంది. ఓకే, విచ్ ఈస్ జెనెటికలీ డిటర్మిన్డ్. ఓకే, అది మన చేతిలో ఉండదు. 1/3 ఆఫ్ ద కొలెస్ట్రాల్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. అంటే మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా ఇతర అలవాట్లు, వీటన్నిటిని బట్టి 1/3 ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు కొంతమందిలో ఈ జన్యుపరమైన కారణాలతోటి ఈ కొలెస్ట్రాల్లో ఏ రకమైన కొలెస్ట్రాల్ అయినా కూడా ఎక్కువ ఉండొచ్చు. అందులో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఒకటి. ఓకే, సో కొద్దిమందికి జెనెటిక్ రీజన్స్ తోటి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఇతర కారణాలు, అంటే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్ కాకుండా ఉన్న వాటిలో కూడా ఇలా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువ ఉండొచ్చు. సో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి, గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. రెండోది, ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ వలన ఒకసారి ప్యాంక్రియాస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. ఓకే, ప్యాంక్రియాటిస్ అంటాం అనమాట. సో అందుకని ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.